అమేద ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు లాస్యానందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో ఎంతో బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్తో పాటు పలువురు సంతాపాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 13న నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు లాస్యానందిత వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు నల్గొండ సమీపంలోని చెర్లపల్లి వద్ద లాస్యానందిత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న పోలీసు సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొనడంతో హోంగార్డు మృతి చెందారు. అలాగే ఎమ్మెల్యే తలకు స్వల్ప గాయాలయ్యాయి. డిసెంబర్ 24న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత బోయిన్పల్లిలోని విఆర్ హాస్పిటల్లో 7వ సంవత్సర వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు లిఫ్టులో చాలా మంది ఎక్కారు. కానీ పరిమితికి మించి ఎక్కినందుకు లాస్యానందిత లిఫ్టులో చిక్కుకున్నారు. దాదాపు 3 గంటల పాటు లోపల ఇరుక్కున్నారు. లిఫ్ట్ ఎంతకు తెరుచుకోకపోవడంతో లిఫ్ట్ డోర్లను బద్దలు కొట్టి ఎమ్మెల్యేను బయటికి లాగారు. हो गया था मैं सो गया था। ऐसा नहीं भाई, आपको मालूम रहता ना मैडम जाने का टाइम आने का टाइम ड्यूटी में सो गए बोलते मेरे को नहीं वो कब మీకేం తెలుసు అన్న నేను మార్నింగ్ డ్యూటీకి వచ్చాను అన్న ఇప్పుడు విషయం తెలియగానే నాకు తీసుకుంటే మా గన్మేళ మేడం దగ్గర హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆ విషయం ఏమో నాకు తెలియదు అన్న ఇంకా స్పష్టంగా అది వస్తున్నారు మేడం దగ్గర ఉన్నారు గన్మేళలో నేను ఇప్పుడు ఉదయం తెలియగానే విషయము మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. అంటే ఈరోజు డ్యూటీలు నేను వచ్చినాను అది విషయం ఇంకా సమాచారం అయితే పూర్తి ఎవరో తెలియదు మీ మార్నింగ్ డ్యూటీ టైమింగ్స్ అంటే మాకు రిలీవ్ మార్నింగ్ ఎమర్జెన్సీ మేడం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి రాగానే ఇన్ఫర్మేషన్ అంటే నిన్నటి గన్మెన్లో ఎవరన్నా అక్కడ మేడం గారు ఉన్నారు కదా సార్. అంటే డ్యూటీ ఈ రోజా లేకపోతే నాది ఈ రోజు సార్ అందుకే ఏ విషయం తెలియదు సార్. మీకేం తెలుసు నేను మార్నింగ్ డ్యూటీకి